కీర్తనల గ్రంథము 127 అధ్యాయము. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము. అమ్మ బైబుల్ తీయండి అందరూ. 127 అధ్యాయము 1, 2, 3 వచనాలను చదువుకుందాం. గమనించినట్లయితే ఈ యొక్క రేహన్స్ బర్త్డే సందర్భంగా దేవుడు గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చాడు, మరి మానవులకు దేవుడు గర్భఫలాలను ఎందుకు ఇస్తున్నాడు, అసలు మానవుడు గర్భఫలము పొందుకోవాలి అంటే మళ్ళీ కనబోతున్నటువంటి తల్లి ఇష్టం కాదు, అలాగనే తండ్రి ఇష్టం కాదు. ఈ భూమి మీద ఒక మనిషి ఒక 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 మనిషి జన్మ జరగాలి అంటే, గర్భఫలము ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలంటే ప్రేమైన వాళ్ళరా దేవుడిస్తేనే గర్భఫలం వస్తుంది. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథం 127 అధ్యాయం 1వ వచనములో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయి వారు మేల్కొనుట వ్యర్థమే అంటున్నాడు ప్రియులరా. కనుక యెహోవా కొరకు దేవుడు కూడా మరి ప్రతి మనిషి గర్భములో అంటే ప్రతి స్త్రీ గర్భములో ఒకటి మరి పెళ్లి చేసుకున్న నూతన దంపతులకు రెండో ఆలోచన అయిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ గర్భములో మరి ఇల్లు కట్టుకుంటున్నాడంటే, యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుడు కట్టుకుంటున్న ఇల్లు, దేవుడు కట్టుకుంటున్న ఇల్లు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుడు గర్భములో ప్రతి శిశువుని, స్త్రీ పురుషులను వారి వారి స్త్రీల గర్భాలలో దేవుడు మరి గర్భఫలము ఇస్తూ మరి ఆ యొక్క గర్భఫలాన్ని పొందుకుంటున్నటువంటి ఆ యొక్క వారికి సంతోషపరుస్తూ ఆయన కూడా ఆ యొక్క తల్లి గర్భములో మరి నిర్మితమవుతున్నటువంటి ఆ యొక్క శిశువు దేహము దేవునికి ఇల్లుగా మనం చూస్తాం ప్రియులరా. మీరే దేవుని ఆలయమై ఉన్నారని పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా అంటాడు దేవుడు. అంటే దేవుని ఆత్మ మీలో ఉండటానికి దేవుడు తన కొరకు ఇల్లు కట్టుకున్నాడు. తన యొక్క ఆత్మ ఉండటానికి ఇల్లు కట్టుకోవడంతో పాటు భూమి మీద అనేక మంది మళ్ళీ తల్లిదండ్రులకు స్త్రీల గర్భంలో దేవుడు గర్భఫలం ఇస్తున్నట్టుగా మనం ఆలోచించాలి. అందుకంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఏడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఏడల దాన్ని కావలి కాయి వారు మేల్కొనుట వ్యర్థమే అని చెప్తూ 2వ వచనం, మీరు వేకొని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలమైన ఇచ్చు బహుమానమే. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, బహుమానం దేవుడిచ్చే బహుమానం భూమి మీద ఎవరు ఇవ్వలేనిదని, ఆ బహుమానం ఈ భూమి మీద ఎవరెవరో ఇస్తారనుకుంటున్నాడు కానీ మనిషి ఎవరు ఇవ్వలేరు. అది దేవుడి దయ వలన, దేవుని యొక్క దయా దాక్షణల వలన దేవుడు చక్కని ఒక గర్భఫలాన్ని మళ్ళీ స్త్రీల వారి గర్భాలలో దేవుడు మళ్ళీ ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన గర్భఫలం అన్నటువంటిది మళ్ళీ కీర్తి అయితేనేమి, అలాగనే కీర్తి భర్త గిరి అయితేనేమి, మళ్ళీ అలాగనే మరి వారి యొక్క అత్త మామ వారు కూడా మరవనటువంటి వారిగా ఉండాలని, మరి ముఖ్యంగా కీర్తి మళ్ళీ దేవుడిచ్చిన బహుమానం ఇదేని అర్థమైందా? దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఈ బహుమానం భూమి మీద ఎవరు లేనిది గొప్ప బహుమానంగా మరి ఆ కుమారుని భావించాలని మనం చూస్తూ ఆ కుమారుని కూడా ఇలా పెంచాలని ఒక మాట చదువుకొని మనం ముందు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 4వ వచనంలో 1వ అధ్యాయము 4వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4వ వచనంలో మనకు మాట 4:6 కలుపుంటుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు ముందుగా తన కోసం నిర్ణయించుకొని
మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మరి కోరుకున్నాడంట ప్రియమైన. అందును బట్టి ఆయా తరాలలో ఆయా స్త్రీ పురుషులకు ఆయా కుటుంబాలలో దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ గర్భఫలము మరి పరిశుద్ధులైన పాట పాడుకున్నాం కదా, పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలుగా కావాలని ఆయన కోరుకున్నాడు, అందుకే ఇచ్చాడు. అందుకే మన జన్మ జరిగింది. ఇక్కడ మనము వింటున్నాం. మీరు కూడా ఈ జన్మలు ఎందుకు జరిగాయో తెలుసా? ఆయన జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ద్వారా తనకు అనేక మంది పిల్లలు కావాలని, ఆ పిల్లలు పరిశుద్ధులు నిర్దోషులైన నిష్కలంకమైన పరిశుద్ధమైన పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక ముందు ఆయన సంకల్పమైన ఉద్దేశంగా ఉందంట. తనకు అలాంటి వారిగా పిల్లల్ని చిన్ననాటి నుంచే దేవుని భయము దేవుని యొక్క మార్గములో మనం పెంచుకొని ఉంటే ఇటు కుటుంబానికి పెంచిన తల్లిదండ్రులకు దేవుని, కుటుంబానికి కూడా దేవుని అయినటువంటి తెలియపరచు దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు, పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు. వివాహానికిదే అర్థం, దీనిలోనే పరమార్థం. వివాహానికిదే అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించి తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధం, వెలలేని విడిపోని తన ప్రేమ బంధం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం.
బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. వాక్యమెరుగగా దేవునికై బ్రతకగా నరకానికందరూ పోవుట న్యాయమా? వాక్యం మెరుగక దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా? మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా? మనిషి జన్మకిదే అర్థం, దీనిలోని పరమార్థం. మనిషి జన్మకిది అర్థం, దీనిలోని పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వెలలేని విడిపోని తన ప్రేమాబంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు